నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ను పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతనిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్ల రూపాయలు సంపాదించారని, వారు డబ్బులతో ఓటర్లను మభ్యపెడుతున్నారని, వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సర్దార్ రవీందర్ సింగ్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారని అన్నారు. ₹1 పట్టభద్రులందరికీ ఇన్సూరెన్స్ చేసి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు పొన్నం అనిల్ గౌడ్, రారోజుల శివకుమార్, నార్ల అశోక్, పరునంది సంపత్, గాజుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు మీ అందరు కూడా తెలుసు, పట్టాభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 4 జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్. మరి ఎన్నికల సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ మరి ఈరోజు ఇక్కడికి కూడా మరి ఇక్కడటువంటి బీసీ కుల సంఘాల నాయకులను, బీసీ మేధావులను మరి కలుసుకొని మరి ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. మరి వారిని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో మరందరి బీసీ నాయకులను, బీసీ మేధావులను, విద్యార్థులను, యువకులను, పట్టాభద్రులందరినీ కూడా కలుసుకుంటూ రావడం జరుగుతుంది. అట్లా వచ్చినటువంటి సందర్భంగానే మరి రోజు మీడియా ద్వారా ఇంకా మరిన్ని విషయాలు ఈ బీసీ సమాజానికి చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ మేయర్గా మరి వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి మీ ద్వారా మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు వారు 5 సార్లు నగరపాలక సంస్థలో పాలకవర్గ సభ్యుడిగా, 2 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేటర్గా, 1 సారి మేయర్గా పనిచేసినటువంటి అనుభవం. వారికి మేయర్గా పనిచేసే అవకాశం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వారి పాలకవర్గం అంతా 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కరీంనగర్ నగర అభివృద్ధే లక్ష్యంగా, కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వారు 5 సంవత్సరాలు కూడా మేయర్గా పనిచేయడం జరిగింది. ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉంది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉండడానికి కారణం సర్దార్ రవీందర్ సింగ్ గారు. ఈరోజు కరీంనగర్లో రూపాయికే నల్లా పథకం ప్రారంభమైంది. కానీ రూపాయి నల్లా పథకానికి నాంది కరీంనగర్. ఆ కరీంనగర్లో రూపాయి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రూపాయికే నల్లా ఇచ్చినటువంటి మేయర్ రవీందర్ సింగ్ గారు. అదేవిధంగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ లేనటువంటి విధంగా ₹1కే అంత్యక్రియలు తీసుకొచ్చి ఇలా పేద, మధ్యతరగతి, కులాలతో, వర్గాలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రూపాయికే అంత్యక్రియల పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్లో ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ సేవలు అందుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా మేయర్గా ఉన్న సమయంలో కరీంనగర్ నగరంలో 42 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఆ 42 ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి ప్రసాదాన్ని కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు 10వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా సాయంత్రం నాడు మనం సాయంత్రం ఒక 1-2 అవర్స్ 2 గంటల దాకా ఎక్స్ట్రా క్లాసులు తీసుకునే విధంగా మరి తీసుకోవాలంటే పిల్లలకు ఏ విధంగా స్కూల్లో కూర్చోబెట్టాలనే ఆలోచనతో సరస్వతి ప్రసాదం పేరుతో వారికి అందరు కూడా స్నాక్స్ ఇచ్చి
టిఫిన్ కానీ అదేవిధంగా పాలు గుడ్డు ఈ విధంగా పిల్లల్ని 5 సంవత్సరాలు తన సొంత డబ్బులతో ఆ కార్యక్రమాన్ని సరస్వతి ప్రసాదం పేరు మీద చేస్తే ఆ రోజు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి కృష్ణ భాస్కర్ కానీ శశాంక కానీ వారిద్దరు జిల్లా కలెక్టర్లుగా పోయిన తర్వాత మహబూబాబాద్లో అదేవిధంగా మహబూబ్ నగర్లో ఈ ఇద్దరు కలెక్టర్లు కూడా అమ్మ పేరు మీద గోరుముద్ద పేరు మీద వాళ్ళ కార్యక్రమం తీసుకొస్తే మరి దాని తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచన చేసి రాష్ట్రమంతా కూడా ఆ పథకాన్ని తీసుకొచ్చి పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది. సమస్యలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ అదేవిధంగా ప్రజల సమస్యలు కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నాయకుడు కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారు. కనుక వీళ్ళందరికీ ఓట్లేస్తే వీళ్ళు ప్రభుత్వంతో లాలూచిపడి ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా ప్రభుత్వంతో పైరవులు చేసుకునేటువంటి వాళ్ళు. ఈరోజు సర్దార్ రవీందర్ సింగ్ గారు అయితే ప్రశ్నించేటువంటి వ్యక్తి. ఆయన ఒక న్యాయవాదిగా ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిగా ఉంటాడు. కనుక దయచేసి పట్టాభద్రులందరూ కూడా రవీందర్ సింగ్ గారిని దీవించండి అని ఈ విలేకరుల సమావేశం ద్వారా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.